ఇడ్లీ సాంబార్ చేస్తున్నామండి. ఫస్ట్ ఆయిల్ వేసేసాను. ఇది క్యారెట్ చిన్న కట్ చేసుకున్నాను. ఇది టమాటా ఇలా డిజైన్ కట్ చేసుకున్నాను. ఆవాలు వేసాను, తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఇది అనగకాయ అండి. ఇలా డిజైన్ మంచిగా లుక్ వచ్చేటట్లు కట్ చేసుకున్నాను. ఆనియన్, చిన్న కట్ చేసుకోవాలండి, మంచిగా అవుతుంది. మన సాంబార్లో కూడా అప్పుడప్పుడు మధ్యలో వస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్లు చేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు పెట్టాలి. అట్లా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అనగకాయ వేసుకోవాలి. డిజైన్ అయితే సూపర్ కట్ చేసుకున్నాను. అంటే అనగకాయ తెచ్చుకుంటాం కదండి, అందులో కొంచెం కర్రీ చేసేటప్పుడే కొంచెం కట్ చేసి ఒక చిన్న ముక్క కట్ చేసి పక్కకు పెట్టుకుంటే ఇడ్లీ సాంబార్కు వేసుకోవచ్చు. క్యారెట్ అయితే చాలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అండి. ఇడ్లీ సాంబార్లో కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఒక 2 క్యారెట్ వేసిస్తే సరిపోతుంది. ఎల్లిపాయలు కొంచెం దంచి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో పెద్దగా పౌడర్ వేసుకుంటే కూడా ఇంకా చాలా మంచిగా ఉంటుందండి. పవర్ పోయిందండి. ఇలా పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు కట్ చేసుకుని వేసేసాను. ఎల్లిపాయలు దంచుకున్నది అది కూడా వేసేసాను. కొంచెం కారం పొడి అంటే ఎంత తింటామో అంత వేసుకోవాలి. అంటే హాఫ్ చెంచా వేస్తున్నాను నేను. సాల్ట్ రుచికి తగ్గనట్టు వేసుకుంటున్నాను. జొన్న పిండి ఇడ్లీ వేస్తున్నానండి. సాంబార్కు కుక్కర్లో పప్పు పెట్టేసాను. చిన్నగా పెట్టుకుని ఒక 3-4 విజిల్ పెట్టుకున్నాను. పప్పు ఒక్కడ ఉడికింది. కోపు కన్నీ మటీరియల్ రెడీ చేసుకుంటున్నాను కదా, నేను చూస్తాను. సాంబార్ పొడి, ఇంగువ అన్ని వాటర్లో కలిపేసి వేసేసాను. ఇప్పుడు పప్పు కొంచెము రుద్ది అలా వేసేసాను. పప్పు అయితే ఉడికిందండి. కొంచెం రుద్దుకున్నాను. మంచిగా ఉడకలేదు అనుకోండి, అప్పుడు కొంచెం మిక్సీకి వేసుకున్నాను. ఒక రౌండ్ అయినా మిక్సీకి వేసుకోండి. అంటే అసలు ఎంత కూడా పప్పు కనిపించదు, ఇంకా టేస్ట్ మంచిగా అవుతుంది. నేనైతే మిక్సీకి వేసుకోలేను, అలానే రుద్దుకున్నాను. జొన్నపిండి ఇడ్లీలు అండి. హెల్త్ కూడా చాలా మంచిగా పొంగినాయి. అంటే బయట తీసినాక ఒక 5 మినిట్స్ పెట్టాలి. తర్వాత తీసుకుంటే ఇట్లా ఇరిగిపోవు, లేకుంటే హాఫ్ ప్లేట్కే ఉండిపోతుంది. 5 మినిట్స్ వేడి అంత చల్లారినాక తీసుకోవాలి. అసలు ఎంత కూడా ప్లేట్ కత్తుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. జొన్నపిండి ఇడ్లీ అయితే సూపర్ అయినాయండి. మీరు కూడా ట్రై చేయండి అందరూ. హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా జొన్నపిండితో ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. సాంబార్ కూడా రెడీ అయిందండి. మసులుతుంది అయితే ఏం కనిపిస్తలేదు, అందుకే సాంబార్ పెడతలేను.
ఓకే, థ్యాంక్ యూ.